ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నిన్నటి దాకా ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. కళారంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఆశించినటువంటి ఊహిస్తున్నటువంటి ప్రమోషన్లు వంటివి కూడా వచ్చేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు ఈరోజు మేషరాశి వారికి అనుకూలిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా చక్కటి అభివృద్ధి ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి. విద్యారంగం వారికి కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వైద్య రంగంలో మంచి మార్పులు ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి చక్కటి ఆలోచనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అనుకూలత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. లాభసాటితో కూడినటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి అభివృద్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కళారంగం వారికి కూడా మొన్నటిదాకా ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. వృత్తిపరమైనటువంటి వైషమ్యాల్ని దూరం చేసుకోగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాల్ని సాధించగలుగుతారు. విద్యారంగం వారికి కూడా సానుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వైద్య వృత్తికి ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. వ్యవసాయ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవటమే కాకుండా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ధైర్య సాహసాలతో కార్యక్రమాలని నిర్వహించగలుగుతారు. విద్యారంగంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సూక్ష్మత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక విద్యా సంబంధిత విషయాలు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ట్యాక్స్ కన్సల్టెంట్స్ కి అభివృద్ధి ఏర్పడుతుంది. ఇన్సూరెన్స్ రంగం వారికి కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి. ప్రయోజనాల్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్ వ్యవహారాల్లో కూడా అనుకూలత సంపాదించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యారంగంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక గృహ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు కన్యారాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. సాహస నిర్ణయాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటువంటి సంఘటనలు లేకపోలేదు. స్త్రీలు శుభవార్తలు వింటారు. వ్యావసాయిక రంగం వారికి కూడా ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక పెట్టుబడులు వృశ్చిక రాశి వారికి ఈ రోజు కలిసి వస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు అంచనాలకు దగ్గరవుతాయి.
వ్యవసాయ రంగం వారికి చక్కటి మార్పులు చోటు చేసుకుంటాయి. పశువృద్ధిని కలిగించేటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు అవలీలగా సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. నూతన కార్యక్రమాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మీడియా రంగం వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన ప్రయత్నాలు అవలీలగా సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో కూడా ప్రమోషన్కే చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో స్థానచలనం వంటివి ఏర్పడినప్పటికీ అనుకూలిస్తుంది. వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యతని అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రమాదాలను నివారింపచేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చుల ద్వారా ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. రాజకీయపరమైనటువంటి అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వైద్య రంగం వారికి కూడా ఒడిదుడుకులు ప్రారంభమవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. వ్యాపార విస్తరణలు ఈరోజు కుంభరాశి వారికి కొంతవరకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక రుగ్మతలు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వచ్చినప్పటికీ మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని దక్కించుకోలేకపోతారు. వైద్య సంబంధిత రంగం వారికి కూడా ఇబ్బందులు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు కూడా తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మంచి మార్పులు మాత్రం చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి.